హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇవాళ ఫర్ అ చేంజ్ ఒక చాలా కొత్త విషయం గురించి మాట్లాడబోతున్నాం. దేశం అంతా కూడా మాట్లాడుకుంటున్న విషయం వినేష్ ఫోగాట్ రెస్లింగ్లో అడుగు పెట్టలేదని చెప్పి కేవలం 100 గ్రాముల వెయిట్ డిఫరెన్స్ రావడంతో తన్ని డిస్క్వాలిఫై చేయడం చాలా ఒక విచారకరమైన వాతావరణానికి దారితీసింది. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ స్పోర్ట్స్ ఫిజిషియన్, అంటే ఈ రంగంలో ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ సుమన్ గారితో మాట్లాడబోతున్నాం. లెట్స్ ఫైండ్ అవుట్ అసలు ఎలా వర్కౌట్ అవుతాయి ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా అని చెప్పి. డాక్టర్ సుమన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. మీరు యు ఆర్ ఫ్రమ్ కామినేని సార్? ఐఎమ్ ఫ్రమ్ ఏషియన్ స్పైన్ హాస్పిటల్ అండి. యూఆర్ ఫ్రమ్ ఏషియన్ స్పైన్ హాస్పిటల్, రైట్. సో ఇవాళ ఈ చర్చనీయాంశం అవుతున్న విషయం గురించి చెప్పండి సార్. వినేష్ ఫోగాట్ ఈజ్ అ వెరీ వెరీ అకంప్లిష్డ్ రెస్లర్ అండ్ తను డిస్క్వాలిఫై అవ్వడం గురించి మీ అభిప్రాయం? సో ఫస్ట్ థింగ్ అండి, అసలు హౌ ఇట్ వర్క్స్ విత్ రెస్లర్స్ అంటే ఎలా ఎలా రెస్లర్స్లో మనం వెయిట్ కేటగరైజేషన్ ఎలా చేస్తారంటే 50 కేజీస్లో 55 కేజీస్లో 65 కేజీస్లో ప్లేయర్స్ ఉంటారు. ఒకవేళ అది ఎందుకు అలా చేస్తారు, ఆ వెయిట్ కేటగరైజేషన్ రీజన్ ఏంటి అంటే, లెట్సే నేను 65 కేజీస్ ఉన్నాను అనుకోండి, 65 కేజీస్ ప్లేయర్ వచ్చి ఒకవేళ 67 కేజీ ప్లేయర్తో కంపీట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే 62 కేజీ ప్లేయర్తో కంపీట్ చేయాలంటే కొంచెం ఫిజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఈ రెస్లర్స్ అందరూ, రెస్లర్స్ అండ్ బాక్సర్స్ టూ స్పోర్ట్స్లో అవుతుంది ఇలా. ఎగ్జాక్ట్లీ వాళ్ళ మ్యాచ్ అయ్యే ముందు వాళ్ళు చాలా ప్రయత్నిస్తారనమాట. ఫుల్ అంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. స్కిప్పింగ్ అయితే ఫుల్గా చేస్తారనమాట. లైక్ అట్లీస్ట్ ఒక 500 స్కిప్స్ చేసేస్తారు, ఫాస్ట్గా చేస్తారు. సో దట్ దే లూజ్ దట్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ 500 grams, 1 kg, 2 kgs అట్లా. అంత తొందరగా తగ్గుతుందండి 1 day 2 daysలో కూడా? తగ్గుతుందండి. ఎందుకంటే వాళ్ళు యాజ్ సచ్ వాళ్ళ వెయిట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ వినేష్ ఫోగాటే అనుకోండి, ప్రీవియస్ మ్యాచ్ ఆడింది, షీ వాస్ 50 kgs వెయిట్ ఓన్లీ. వాట్ ఈస్ ద రీజన్? ఆమె 52.7 kgs 53 kgsకి వెళ్ళిపోయింది. 2.7 kgs పెరిగిందంట. 2.7 kgs ఎందుకు పెరిగింది అంటే, డ్యూరింగ్ ద బౌట్ కాంపిటీషన్ అయ్యేటప్పుడు షీ వాజ్ టేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. అది అయిన తర్వాత మళ్ళీ ఆమె రికవరీ కోసం ఆమెకి డయట్ ఇచ్చుంటారు. సో అదంతా క్యాల్కులేటివ్గా ఉంటుంది అన్నమాట. మనం అంటే 5 kgs తగ్గాలి అంటే చాలా ఇబ్బంది పడతాం. బట్ ఫర్ అన్ అథ్లీట్ ఇట్స్ దేర్ ప్రొఫెషన్. అండ్ ఆ ప్రొఫెషన్లో హౌ మచ్ మజిల్ టు యాక్టివేట్, హౌ టు లూజ్ వెయిట్, హౌ టు కట్ డౌన్ క్యాలరీ అనేది ఇట్స్ దేర్ ఇన్ దేర్ ప్రొఫెషన్. చాలా చాలా షాకింగ్ థింగ్ ఏంటంటే, ఇది 100 గ్రాముల వెయిట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. 100 గ్రాములకు కూడా ఒకలా చూస్తే క్రూరంగా ఉన్నట్టే కదండి వ్యవస్థ? చాలా క్రూరంగా ఉందండి. బట్ యా, రూల్ ఈజ్ అ రూల్ అండి. బేసికలీ ఒలింపిక్ అసోసియేషన్ రూల్ ఏంటంటే 50 kg పైన ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ కెనాట్ కంపీట్ విత్ 50 kg పర్సన్. కొంచెం 2 kgs తక్కువ ఉంటే యూఆర్ రెడీ టు కంపీట్. బట్ దెన్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్ ఉన్న ప్లేయర్ని మీరు ఆడిపించడం తప్పు. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ Under-19 స్పోర్ట్స్ అని చెప్తారు. 20 ఏజ్ ఉన్నా కానీ ఒక ఇయర్ తప్పు రాపిచ్చేసి Under-19లో ఆడిపిస్తారు. ఇట్స్ అన్ అడ్వాంటేజే కదండి. ఇట్స్ అ సిమిలర్ థింగ్. సో అయితే మరి 100 గ్రాముల వెయిట్ తను ఎప్పుడు చెక్ చేస్తారు ఎగ్జాక్ట్లీ మ్యాచ్కి వెళ్ళే ముందా? సో వాళ్ళకి మార్నింగ్ వెయిన్స్ ఉంటాయండి. ఇట్స్ కాల్డ్ వెయిన్ అంటే సపోజ్ 10 players కంపీట్ చేస్తున్నారు. ఆ 10 players మెడికల్స్ అవుతాయి, వెయిన్స్ అవుతాయి. మెడికల్స్ అంటే ఒక స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ మెడిసిన్ డాక్టర్ అక్కడ కూర్చొని దే విల్ ఎగ్జామిన్ హర్ ప్రాపర్లీ, ఈజ్ షీ గుడ్ ఇనఫ్ టు పార్టిసిపేట్. ఎందుకంటే రెస్లింగ్లో, బాక్సింగ్లో కొన్ని ఇంజురీస్ ఉంటాయి. బాక్సింగ్ అంటే డైరెక్ట్ మొహం మీద కొడతారు కాబట్టి ఆ పంచెస్ వల్ల ఏమైనా ఇంజురీ ఉందా చూస్తారు. ఈ ఇంజురీతోని ఈ పర్టికులర్ ప్లేయర్ ఆడగలుగుతుందా లేదా అలా చూసి మళ్ళీ నెక్స్ట్ వెయిట్ చేస్తారు. వెయిట్ ఈస్ సంథింగ్ ఎథికల్ ఫర్ దెమ్ అనమాట. అంతకన్నా అది ఎక్కువ ఉంటే ఆడనివ్వరు కాబట్టి మ్యాండేటరీగా చూస్తారు. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. ఇది వాళ్ళకి షాకింగ్గా వచ్చి ఉండదు. డెఫినెట్లీ షీఈ్ ఎ ప్రొఫెషనల్ అథ్లీట్. అండ్ లెట్స్ సే ఆ ప్రీవియస్ మ్యాచ్ ముందు కూడా అంతే వెయిన్స్ జరిగి ఉంటాయి. ఆ 2 kgs ఎక్కువైందని సక్సెస్ఫుల్గా వాళ్ళు తగ్గించుంటారు. ఈ పర్టికులర్ టైం, అది కూడా ఫైనల్స్లో అయ్యేసరికి షీ ఈస్ గోయింగ్ ఫర్ ఎ గోల్డ్ మెడల్ మ్యాచ్ కాబట్టి దిస్ హెస్ బికమ్ సెన్సేషన్. ఇట్స్ బికమ్ సెన్సేషన్. అండ్ ఆల్సో మనకి నిజం చెప్తే 100 గ్రాముల వెయిట్ అంటే ఒక గ్లాస్ నీళ్ళు అని చెప్పచ్చా? ఇంచుమించు ఒక గ్లాస్ నీళ్ళు తాగితే ఆ వెయిట్ పెరిగిపోతుంది. అలాగే వేసుకునే బట్టలు అన్నీ స్టాండర్డ్ నార్మ్స్ ఉంటాయి కదండి వాటికి. వాళ్ళు అంటే ఎలా వెయిట్ తగ్గడం ఎలా ప్రయత్నిస్తారు అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళ డయట్ అండి. వాళ్ళు లెట్సే ఒక 1500 grams 1.5 kg క్యాలరీ డైట్ వాళ్ళు తీసుకున్నారనుకోండి,
అది దాన్ని ఎలా తగ్గించాలి ఆర్ ఆ లో క్యాలరీ డైట్లో ఉండాలి. బికాజ్ ఆమె వెయిట్కి తగ్గట్టుగా ఆమె 1.5 kg క్యాలరీ డైట్ తీసుకోవచ్చు అనమాట. అంతే తీసుకునింది డయట్లో. అది ఎక్సర్సైజ్లో మాత్రం చెప్పాను కదండి, స్కిప్పింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు, ఇట్లా 2 కోన్స్ పెట్టుకొని అటు ఇటు అని షటిల్ రన్స్ చేస్తారు. దే విల్ ట్రై ఎవ్రీథింగ్ టు కట్ ఇట్ డౌన్. అది కాకుండా ఆమె విషయంలో దేవ్ కట్ ఇట్ డౌన్. ఆమె చాలామంది ఓకే ఆమె విషయం మాట్లాడదాం. దేవ్ కట్ డౌన్ ద క్లాత్ సైజ్ ఆల్సో. ఈవెన్ బట్ట కూడా కట్ చేశారు, హెయిర్ కూడా కట్ చేశారండి. దే ఈవెన్ కట్ డౌన్ హర్ హెయిర్ ఆల్సో టు గెట్ దట్ రిక్వైర్డ్ వెయిట్. ఇదంతా ఎవరి పర్యవేక్షణలో, కోచ్ ఎవరైతే ఉంటారు? ఆమె ఫిజియో. అండ్ లక్కీగా అండి దిస్ టైమ్ 2024 ఒలింపిక్స్ ప్యారిస్లో మన హోల్ ఇండియన్ టీమ్కి ఒక మెడికల్ టీం వెళ్ళారండి. మెడికల్ టీంలో స్పోర్ట్స్ సర్జన్ ఒక డాక్టర్ ఉన్నాడు, హీస్ ఫ్రమ్ బాంబే. అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఫిజిషియన్ ఒక అమ్మాయి ఉంది. షీఈ్ మై మేడం యాక్చువల్లీ, షీఈ్ ద వన్ హూ టాట్ మీ స్పోర్ట్స్ మెడిసిన్. సో డాక్టర్ త్రిష గారు అని ఆమె కూడా వెళ్ళారు. సో వాళ్ళతో పాటు ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు, ఒక టీమ్ ఆఫ్ ఫిజియోస్ ఉంటారు, ఒక మొత్తం మెడికల్ టీమే వెళ్ళిందండి. అంటే అన్లైక్ 2016 కానీ 2020 అప్పుడు ఏ మెడికల్ టీం వెళ్ళలేదు. బట్ అట్లీస్ట్ ఇన్ 2024 నౌ స్పోర్ట్స్ మెడిసిన్ హెస్ కమ్ ఇన్ టు లైట్ కాబట్టి చాలా మొత్తం టీం వెళ్ళి. బట్ స్టిల్ ఇదేంటంటే అండి ఎవ్రీ మ్యాచ్లో ఇది జరుగుతుంది, ఈ వెయిట్ కట్టిన్స్, ఈ వెయిన్స్ అన్నీ జరుగుతాయి. బికాజ్ ఫైనల్స్ అండ్ 100 grams సెన్సేషన్ అంతే. చాలా చాలా డిసప్పాయింటింగ్ అండి. తను బహుశా ఆడుంటే, తను అంటే పార్టిసిపేట్ చేస్తుంటే సిల్వర్ అయితే గ్యారంటీ, మెడల్ కన్ఫర్మ్, సిల్వర్ గ్యారంటీ. బట్ గోల్డ్ వరకు వెళ్ళుంటే వచ్చి రాకుండా పోయింది. అది ఇప్పుడు సిల్వర్ కూడా రాదా? నో అండి. ఇఫ్ షీ ఈస్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ద మ్యాచ్ ఈస్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. ఇట్స్ ఎ వెరీ 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 డిసప్పాయింటింగ్. అండ్ ఏం చెప్పాలి. సో బట్ యాజ్ సచ్ స్పోర్ట్స్ ఫిట్నెస్ అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి వాళ్ళ యాజ్ అ లార్జర్ సబ్జెక్ట్ వీ వాంటెడ్ టు స్పీక్ విత్ యూ డాక్టర్ గారు. సో స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఒక స్పెషాలిటీ. సో ఏ అంశాలతో మీరు డీల్ చేస్తారంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళ కోసం? ఓకే అండి, ఒకటేమో ఫస్ట్ అథ్లెట్స్కి. మనం అథ్లెట్స్లోనే మీకు కొన్ని కేటగిరీస్ చెప్తాను. లెట్స్ సే ఎగ్జాంపుల్స్తో చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకటేమో ఒక ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఏమో మన ఉసైన్ బోల్ట్ లాంటి అథ్లీట్స్ ఉంటారు, హూ విల్ రన్ 100 meters in seconds. వాళ్ళకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ సిస్టమ్ వర్క్ అవుతుంది. అదే ఒక మ్యారథాన్ పరిగెట్టే అతనికి 2 hours వరకు ఆయన ఎనర్జీ సిస్టమ్స్ పనిచేయాలి. అంటే ఆయన ట్రైనింగ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్కి ఎలాంటి ఎనర్జీ సిస్టమ్ అవసరమో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ట్రైనింగ్ కూడా అవుతుంది అవ్వాలి. ఓకే లెట్స్ సే ఈవెన్ ఫుట్బాల్ కానీ హాకీ కానీ అంటే ఆ ఎనర్జీ సిస్టమ్స్ ఏది, ఫాస్ట్ ఎనర్జీ సిస్టమా, స్లో ఎనర్జీ సిస్టమా, కొన్ని గేమ్స్లో కంబైన్డ్ ఉంటుంది. లైక్ ఫుట్బాలే అనుకోండి, యూ రన్ ఫాస్ట్ అండ్ దెన్ యూ స్టాప్, మళ్ళీ ఫాస్ట్ రన్ చేయాలి, మళ్ళీ ఆగాలి. అట్లా క్రికెట్ ఈజ్ కొన్ని ఆస్పెక్ట్స్లో ఒక ఫాస్ట్ రన్నింగ్ ఉంటుంది, బట్ అదర్వైజ్ ఇట్స్ మచ్ మోర్ లిటిల్ లైటర్ గేమ్ దాన్ ఎనీ అదర్. టెన్నిస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి, బికాస్ ద పర్సన్ హ్యాస్ టు రన్ దిస్ సైడ్ దట్ సైడ్. అంటే మొత్తం ఎండ్ ఆఫ్ ద కోర్ట్స్ని కవర్ చేయాలి, ఫాస్ట్గా పరిగెట్టాలి, మళ్ళీ ముందుకు వెనక్కి పరిగెట్టాలి, ఫాస్ట్గా కవర్ చేయాలి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ సైన్స్ యాడెడ్ టు దిస్ అండి. అవును. వెదర్ ఇట్ ఈస్ ఫాస్ట్ స్ప్రింటింగా, లేకపోతే ఫాస్ట్ స్ప్రింటింగ్ దెన్ సస్టైనింగ్, రికవరీ దెన్ అగైన్ గెటింగ్ రెడీ ఫర్ నెక్స్ట్ మ్యాచ్. అందుకే అంటారు కదండి టెన్నిస్లో ద మ్యాచ్ వర్సెస్ రాజర్ ఫెడరర్ అండ్ రఫెల్ నదాల్, ఇట్ వెంట్ అప్ టు 5.5 hours. 5.5 hours ఇస్ లైక్ ఇట్ ఈస్ అ హై ఇంటెన్స్ స్పోర్ట్ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్కి ఆ స్పోర్ట్కి తగ్గట్టుగా డైట్ ఉంటుంది, రిక్వైర్మెంట్స్ అనే దాన్ని బట్టి వాళ్ళని ట్రైన్ చేయాలన్నమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు స్పోర్ట్స్ మెడిసిన్, ఇంజురీస్ చూస్తామండి. వాట్ ఆర్ ద కామన్ స్పోర్ట్స్ ఇంజురీస్ అని మాట్లాడతాము. ప్లస్ ఇంజురీ ప్రివెన్షన్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా వీ ఎక్స్పర్టైజ్. అండ్ దెన్ ఇంజురీ రీహాబిలిటేషన్ ఈజ్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ద స్టడీ. అండ్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అండ్ స్పోర్ట్స్ psychology also comes into picture. But again ఒక స్పోర్ట్స్ మెడిసిన్ టీమ్ అంటే యూ షుడ్ హ్యావ్ అ స్పోర్ట్స్ మెడిసిన్ ఫిజిషియన్, అ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్. అమ్మో, which are not heard అవును. మనకి ఇప్పుడు కొంచెం ఐ థింక్ ఈ సపోర్ట్ సిస్టమ్ అవేర్నెస్ వస్తుంది, సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నాం. రెజ్లర్స్ టిపికల్గా ఏం తింటారండి? వాట్ ఈస్ ద ప్రిస్క్రైబ్ డైట్? వాళ్ళకి ఏముంటుంది అంటే వాళ్ళకి ఈ పర్టికులర్ డైట్ అని అట్లా ఉండదండి. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది లెట్స్ సే ఓకే మీరు యూ ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో రెస్లింగ్ అండ్ బాక్సింగ్ చూస్తే మీరు జస్ట్
మీరు నార్మల్గా ఇలా నిల్చొని ఆ బాక్సింగ్ పొజిషన్లో వెళ్ళి ఫాస్ట్గా ఇలా ఇలా బాక్స్ చేయండి ఒక 30 సెకండ్స్, వెంటనే ఆ ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ లేని ఆయాసం వస్తుంది. అవును. బేసికలీ అది ఏరోబిక్ స్పోర్ట్ అండి. ఆయాసం ఎక్కువ వచ్చిందని జనరల్గా ఏరోబిక్ స్పోర్ట్ అంటారు. బట్ మనం బాక్స్లో ఇలా పంచ్ చేయాలి కదా, దెబ్బ తాకాలి అంటే స్ట్రెంగ్త్ ఉండాలి. సో ఎనరోబిక్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ అనమాట. సేమ్ లైక్ రెస్లింగ్ ఆల్సో. రెస్లింగ్లో ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఆ పర్సన్ ఇలా పడుకోబెట్టి వాళ్ళ బ్యాక్ని టచ్ చేయాలన్నమాట. దానికి ఇప్పుడు ఇలా వచ్చి చేసినప్పుడు ద పర్సన్ విల్ నాట్ లెట్ యూ డూ ఇట్. సో యూ నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ కావాలి అంటే డెఫినెట్లీ హై ప్రోటీన్ డైట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ స్పోర్ట్ ఆ ఈవెంట్ ఏదైతుందో 3 బౌట్స్ వరకు మీరు విత్ స్టాండ్ అవ్వాలి అంటే ఇనఫ్ కార్బోహైడ్రేట్ ఉండాలి అండ్ మినరల్స్, విటమిన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇదే డైట్ మనం ఒక మ్యారథాన్ రన్నర్తో కంపేర్ చేసామనుకోండి, వాళ్ళకేంటంటే ప్రోటీన్ డైట్ అడిక్వేట్గా ఉంటే చాలు, బట్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉండాలి. బికాస్ లాంగర్ రన్లో యువర్ కార్బ్స్ అండ్ యువర్ ఫ్యాట్స్ ఆల్సో కమ్ ఇన్ టు ఎనర్జీ, విల్ కమ్ ఇన్ టు అండ్ యాక్ట్ యాజ్ అ ఫ్యూయల్ అట్లా. సో మరి వినేష్ ఫోగాట్కి మరి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ తర్వాత తన మొరాల్ బాగా డౌన్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్లీ అండి. అంటే ఈవెన్ న్యూస్ కూడా చూశాను. ఐ థింక్ మన ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా గారు వెళ్ళి మాట్లాడారు, కలిసారంట. బట్ దెన్ ఆబ్వియస్లీ షిల్ బి ఫిజికలీ మెడికలీ ఫైన్ నౌ, బట్ మెంటలీ డెఫినెట్లీ డిసప్పాయింటెడ్. ఇలాంటి ఏం చెప్పాలి, ఫాల్ బ్యాక్స్ ఏవైతే ఉంటాయో దీని రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని మనం ఆపాదిస్తూ ఉంటాం టిపికలీ. ఐ డోంట్ నో సిస్టంలో ఇది ఎవరి బాధ్యత? తను ఆ 100 గ్రాములు అది కూడా నేరోగా మిస్ అయిందనే బాధ ఇంకా ఎక్కువగా ఉంది. మిస్ అవ్వడం 2-3 కిలోలు అంటే కొంతవరకు దాన్ని ముందు రౌండ్స్ మ్యాచ్లలో మిస్ అయితే ఎవరు పట్టించుకోకపోతే, ఇది మరీ 100 గ్రాముల ప్రెసిషన్ లేకపోవడం అన్నది ఇది కంప్లీట్గా అంటే ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో హార్డ్ ఆన్ అథ్లీట్స్ అనిపించింది. డెఫినెట్లీ మేడం. దెర్ ఈస్ నో వన్ పర్సన్ టు పాయింట్ ఫింగర్ ఆన్. టు బీ ఫ్రాంక్, నేను చెప్పాను కదా మేడం, నేను బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో ఐ వెంట్ యాజ్ అ రింగ్ డాక్టర్ అనమాట. అక్కడ కూడా ఈ మెడికల్స్ చేసినప్పుడు ఐ డిస్క్వాలిఫై లాట్ ఆఫ్ పీపుల్. వద్దు, నీకు ఇంజురీ అయింది, నువ్వు ఆడద్దు, నువ్వు ఇంజురీ అయింది ఆడద్దు అంటే మళ్ళీ వాళ్ళు వస్తారు నా దగ్గరికి వచ్చి, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటీషన్, నాకు ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయినా అని మళ్ళీ వెయిట్ చెక్ చేస్తాం, మళ్ళీ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారు, మళ్ళీ వెయిట్ చెక్ చేస్తాం. ఇఫ్ దే కమ్ ఇన్ టు దట్ కేటగిరీ ఫైన్, అదర్వైజ్ వీ హ్యావ్ టు బీ స్ట్రిక్ట్ ఇనఫ్. అంటే ఒక పర్సన్ని బ్లేమ్ చేయలేం మేడం. మై అండర్స్టాండింగ్ ఈజ్ అట్లీస్ట్ వాళ్ళ ప్రిపరేషన్ డెఫినెట్లీ కమ్స్ ఇన్ టు ప్లే. ఎందుకంటే వాళ్ళ కోచింగ్ స్టాఫ్ అండ్ వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది కదా మేడం, వాళ్ళు డెఫినెట్లీ ఇవన్నీ ప్లాన్ చేస్తారు అథ్లీట్స్కి. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి, బికాస్ ఇక్కడ నుంచి కూర్చొని మనం వాళ్ళ గురించి కానీ అనడం చాలా ఈజీ. బట్ ఐ డోంట్ వాంట్ సే దాట్. బట్ comparatively a better medical team has gone to Paris and they've given their best. They've done everything what, in fact ఆ వెయిట్ పెరిగిన తర్వాత కోచ్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఓకే 2.7 kgs కదా తగ్గించేస్తుంది అని. మీరు చెప్తే నమ్మరు, ఆ రోజు మ్యాచ్ గెలిచి ఆ రోజు ఈవినింగ్ ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. ఆమె రెస్ట్ తీసుకుంది, తర్వాత లేచి షీ స్టార్టెడ్ హర్ వెయిట్ లాస్ జర్నీ 2.7 kgs. అండ్ నైట్ అంతా ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు ఎలా చేస్తారంటే మేడం, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దే విల్ వేర్ హుడ్డీ వేసుకొని బాగా, అంటే వేడిగా ఉండాలి కదా. అవును, వేడిగా ఉంటే స్వెట్ అవుతుంది. ప్లస్ సానా యూజ్ చేస్తారు, హాట్ సానాస్ యూజ్ చేస్తారు. ఐ మీన్ మల్టిపుల్ సెషన్స్ ఆఫ్ సానా జరిగిందంట, అన్నీ జరిగినాయి. బట్ స్టిల్ దే జస్ట్ గాన్ పాస్ట్ విత్ 100 grams. It is difficult to digest. But the medical team has done a good job, madam, to be frank. Yeah. ఇలా సీరియస్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళండి, అసలు వాళ్ళకి ఇంటెలిజెన్సెస్ అంటూ ఉంటాయా ఫుడ్లో ఎక్కడైనా? అంటే కొంచెం ఒకరోజు ఐస్ క్రీమ్ తినేయడం ఇలాంటివన్నీ ఉంటాయా ఇన్ దర్ నార్మల్ కోర్స్ ఆఫ్ లైఫ్? అసలు ఎందుకంటే ఎన్ని విషయాలు గివప్ చేస్తే వాళ్ళు ఇంత సీరియస్ ప్లేయర్స్ అవుతారు? తప్పకుండా చెప్పండి. లైక్ మైకెల్ ఫెల్ప్స్, హీ ఈస్ ద గోట్ అంటారు కదా, greatest of all time in Olympics is Michael Phelps, because he has got the maximum number of gold medals, close to 20-25 ఉన్నాయి. సో అతని ఇంటర్వ్యూస్లో చూస్తే హీ టెల్స్, నేను 5 yearsలో ఒక్క చీట్ డే చేయలేదు అంటాడు.
5 yearsలో చీట్ డే చేయకుండా ఉండడం అనేది కమిట్మెంట్కి పరాకాష్ట. ఇట్స్ నెక్స్ట్ లెవెల్. ఈవెన్ మీరు విరాట్ కోహ్లీని విన్నా కానీ ఆఫ్టర్ 2012-2013, ఆఫ్టర్ హిస్ చేంజ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ ఆల్ దట్, he's been maintaining the same weight throughout that last 10 years అంటే it's great. సో అథ్లీట్స్కి ఉంటాయా ఈ క్రేవింగ్స్ అంటే డెఫినెట్లీ ఉంటాయి, 100% ఉంటాయి. కానీ కొంతమంది అన్ని పక్కన పెట్టేసి త్యాగం చేస్తారు ఆల్మోస్ట్. యా. అండ్ నేను ఐ బీన్ విత్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ టీమ్స్, ఐ బీన్ విత్ ప్రొఫెషనల్ క్రికెట్ టీమ్స్ ఆల్సో. నేను చూసిన దాంట్లో సంబడి అంటే ఎవరైతే నిజంగా దే వాంట్ టు ప్రూవ్ సంథింగ్, దే వాంట్ టు రియల్లీ డూ సంథింగ్, స్పెషల్లీ ఫుట్బాల్ ప్లేయర్స్ ఇండియాలో. అంటే ఫుట్బాల్ ఇంకా ఇండియాలో పెద్దగా అవ్వలేదు కదా మేడం. దే రియలీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ సో దట్ దే గెట్ రికగ్నైజ్డ్. అవును. అండ్ దే ట్రైయింగ్ దేర్ బెస్ట్. టు బీ ఫ్రాంక్, చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు వెరీ డిసిప్లిన్ ఉంటారు. అసలు వాళ్ళ రెజీమ్, వాళ్ళ డిసిప్లిన్ నాకు అన్ని ఐ బిన్ విత్ దెమ్, ఐ నో దెమ్ కాబట్టి వావ్ ఇంత డిసిప్లిన్ ఉన్నాను అని వాళ్ళ మ్యాచెస్ కూర్చొని చూస్తుంటాను. దే స్కోర్, they'll score well, they'll play well for the country also, but then they're very determined madam. I mean, if they're not, they will not be in the position. మెజర్డ్ పోర్షన్స్ ఉంటాయండి, అంటే ఇంత ప్రోటీను, ఇన్ని గ్రామ్సే ఫ్యాట్, calculated, everything is calculated. Their meal, their carbs is calculated, their protein is calculated. మళ్ళీ ఆకలేస్తే తర్వాత సబ్స్టిట్యూయెంట్స్ ఉంటూనే ఉంటాయండి. ఇప్పుడు ఫుడ్ అంటే జస్ట్ హై ప్రోటీన్ తీసుకోగానే సరిపోదు. ఇప్పుడు food is always in this category where you take carbs, you take protein, you take fats, and దాంతో పాటు ఫైబర్ ఉండాలి, మినరల్స్, విటమిన్స్ మ్యాండేటరీ. ఓకే, సో దాన్ని ఇప్పుడు వాళ్ళకి when person is playing professional sport and he's been playing for some time, he or she has been playing for some years, అంటే they know their body. ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్, ఒక ప్లేయర్ ఒక స్పోర్ట్ ఆడుతున్నాడు అనుకోండి, ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఓకే, లేకపోతే రెస్లింగే కానివ్వండి, ఆ స్పోర్ట్ ఆడుతున్నారు ఒక 2-3 years నుంచి, దే ఆర్ ఒక లెవెల్లో ఆడుతున్నారు, నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి వాళ్ళ బాడీ గురించి బాగా తెలుసు. ఇది తింటే నాకు ఇలా ఉంటుంది, ఇది తింటే నాకు ఇలా ఉంటుంది, ఇది నేను ఎక్కువ తినేస్తే అమ్మో తెబ్బడిపోతుంది, అందుకే నేను టచ్ చేయను అని దే విల్ బి వెరీ ప్రొఫెషనల్ మేడం. ఆ విషయంలో మాత్రం వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. బికాజ్ కొన్ని స్పోర్ట్సే లైమ్ లైట్లోకి వస్తాయి, కొంతమంది ప్లేయర్సే లైమ్ లైట్లోకి వస్తాయి. డజంట్ మీన్ దట్ వాళ్ళు మాత్రమే కష్టపడుతున్నారని కాదు, అందరు కష్టపడతారు. వాళ్ళు ఎవ్రీథింగ్ అన్నీ టుగెదర్గా వచ్చి వాళ్ళు రిజల్ట్ కూడా అలా వచ్చుంటే, లెట్స్ సే వినేష్ పొగాట్కే గోల్డ్ వచ్చుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళం. అండ్ నిజానికి రెజ్లింగ్లో మనం చాలా మంచి మార్క్ వేసాం ప్రపంచవ్యాప్తంగా. డెఫినెట్లీ అండి. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ ఆమె సిస్టర్స్ ఇద్దరు కూడా ఇంతకుముందు మెడల్స్ సాధించారు, గీత అండ్ బబితా పొగాట్. సో వాళ్ళ ఫాదరే వినేష్ని పొగాట్ని కూడా ట్రైన్ చేశారంట, అంటే పెద్ద అవుతారు. మనకి సినిమాలు కూడా వచ్చాయి కదా, దంగల్ సినిమా వచ్చింది, ఎవ్రీబడి నోస్. మేరీ కామ్ ఇస్ అనదర్ ఫిల్మ్ ఇన్ అనదర్ కేటగిరీ. స్పోర్ట్స్లో అంత విజయం పడే కష్టం చాలా ఉంటుంది మేడం. వాళ్ళు ఐ మీన్ స్పోర్ట్స్ లైఫ్ ఇన్ ఇండియా, అథ్లీట్స్ లైఫ్ ఇన్ ఇండియా ఈజ్ చాలా చాలా కష్టం. బట్ వాళ్ళు కష్టపడని ఆపరు, ఎవరో ఏదో రికగ్నైజ్ చేయలేదని దే వోంట్ స్టాప్. దే విల్ డూ వాట్ ఎవర్ దే క్యాన్. వాళ్ళు దే విల్ వెయిట్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్ అంతే. సో ఆబ్వియస్లీ వినేష్ ఫోగాట్ మరి ఈ సెట్ బ్యాక్ నుంచి తను కోలుకుని మళ్ళీ తను ప్రయత్నించి వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. ఇన్ఫ్యాక్ట్ అలా వెయిట్ లాస్కి ట్రై చేసినప్పుడు మేడం దేర్ ఆర్ సడన్ కాన్సిక్వెన్సెస్ ఆల్సో. ఏంటంటే డీహైడ్రేషన్కి వెళ్తారు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అండ్ ఇంకోటి ఏంటంటే లెట్స్ సే ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి. ఈ ఒలింపిక్స్లోనే ఆమె పేరు అంటిమ్ పంచల్ అని, షీఈ్ ఆల్సో ప్లేయర్. ఆమె 55 వెయిట్ కేటగిరీలో. ఆమె ఏంటంటే ఆమె కూడా 2 rounds ఫినిష్ చేసింది. 3rd roundలో ముందు వెళ్ళేటప్పుడు టూ మచ్ డీహైడ్రేషన్ చేశారు, వెయిట్ కేటగిరీలో ఉంది. బట్ అక్కడికి వెళ్ళి ఏమైందంటే షీ వాజ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల మజిల్ యాక్టివిటీ రాదు, మజిల్ ఫోర్స్ ప్రొడక్షన్ రాదు. సో షీ లాస్ట్ 10-0. అంటే లాస్ట్ కాబట్టి నోబడీ నోస్, ఓడిపోయింది కాబట్టి పాపం తెలియదు ఎవరికి. బట్ దిస్ అంటే తన కష్టం అయితే కష్టమే. వినేష్ పొగాట్దేమో ఒక సైడ్ నుంచి అండి ఒక 100 grams పోయింది. ఈమెమో వెయిట్ కేటగిరీలోకి వచ్చింది బట్ బౌట్లోకి వెళ్ళి పర్ఫామ్ చేయలేకపోయింది. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి మరి. ఎగ్జాక్ట్లీ, అంటే ద మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈస్ వెరీ మినిమం.
మానసిక సంకల్పం చాలా అవసరం కదండి ఆ టైంలో. ఒక్క చిన్న నొప్పి వచ్చింది అనుకోండి, ఇప్పుడు చిన్న నొప్పి మెడ నొప్పి ఉందనుకోండి, 2 సార్లు ఇలా ఇలా అనుకుంటా. అసలు నొప్పి అనేది నొప్పి వస్తే అమ్మ నొప్పి అని కూర్చుంటాం, కానీ వాళ్ళకు నొప్పి అసలు తెలీదు. అంటే వాళ్ళు ఉన్న మెంటల్ స్టేట్లో నొప్పి, ఆ నొప్పి తర్వాత చూసుకుందాం, ఫస్ట్ గేమ్ ఆడాలనిపిస్తుంది. నొప్పి మహా అంటే ఏముంది, ఏ మజిలో ఏదో ఇంజురీ ఉంటుంది, తర్వాత చూసుకుందాం, దాని గురించి ఫస్ట్ గేమ్ ఆడాలని ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే మనం ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్, ఆ స్ట్రెస్లో కూడా వాళ్ళకి కొన్నిసార్లు ఆ నొప్పి అన్న థాట్ కూడా రాదేమో నాకు తెలిసి. డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ ఈమె విషయంలో కూడా రీబౌండ్ వెయిట్ గెయిన్ అవుతుందంటండి. లైక్ జనరలీ అందరికి అవుతుంది రీబౌండ్ వెయిట్ గెయిన్. ఈమె విషయంలో 2 kgs ఈజ్ యాక్సెప్టబుల్, బట్ ఈమె విషయంలో 3 kgs అయింది, 2.7 2.8 kgs అయింది. దాన్ని వాళ్ళు కొంచెం కట్ చేయలేకపోయారు. దట్ కుడ్ హ్యావ్ బీన్ బికాస్ ఆఫ్ ఆమెకున్న అసలు ఒకసారి ఆలోచించండి మేడం, వెన్ షీ ఈస్ గోయింగ్ టు దట్ మ్యాచ్, ఎవరు ఎక్కువ చూస్తుంటారు, బట్ కొంతమంది హూ ఫాలో ఒలింపిక్స్ కంపల్సరీ చూస్తుంటారు. రెస్లింగ్లో మనది మంచి టీమే, వినేష్కి రావచ్చు, ఎందుకంటే 6 months బ్యాక్ షీ హెస్ ఫేస్డ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం, వాట్ ఎవర్ లాట్ ఆఫ్ థింగ్స్ హెవ్ హ్యాపెండ్. సో ఆమెకి ఆ మ్యాచ్ వెళ్ళే ముందు ఆ ఆపోనెంట్ హ్యాస్ నాట్ లాస్ట్ మ్యాచ్ సిన్స్ 10 years, 82-0 అంట ఆమె కౌంట్. అలాంటి ప్లేయర్ని ఓడించడానికి వెళ్ళేటప్పుడు వాట్ మెంటల్ స్ట్రెంగ్త్ షీ షుడ్ హ్యావ్, మాటలు చెప్పలేమండి. అండ్ దెన్ డెఫినెట్లీ మాటలు చెప్పడానికి కాదు, అసలు ఆ మెంటల్ స్టెబిలిటీ ఆమెకి ఎంత ఉండాలి ఆ టైంలో. వెళ్ళి ఆమెను ఓడించి ఆ తర్వాత యూ షుడ్ హావ్ సీన్ ఆమె పిక్చర్ చూడాల్సింది మీరు. షీ వాజ్ ఇన్ జాయ్ అసలు. అండ్ ఆ టైంలో మేబీ ఆ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయినాయో, ఏమంటే ఎండార్ఫిన్స్ అంటాం కదా, ఎక్కువ రిలీజ్ అయిందో, ఎక్కువ హ్యాపీనెస్ వాట్ ఎవర్, కానీ ఆ వెయిట్ మాత్రం కొంచెం తగ్గడంలో చాలా 100 grams తప్పిపోయింది. మనందరి మనసులు ఇప్పుడు ఇవాళ దేశం వ్యాప్తంగా కూడా వినేష్ పోగొట్తా ఉన్నాయి. అండ్ అసలు అందరూ క్రీడాకారులు దేశం కోసం ఏదో సాధించాలి అని అన్ని రకాల కష్టాలు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫెసిలిటీస్ సపోర్టు, మౌంటైనీరింగ్ చేసేవాళ్ళు చాలామంది, అంటే చాలా రేర్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరి గురించి చెప్తున్నాం. మనకి మీరు అన్నట్టు గ్లామరైజ్డ్ స్పోర్ట్స్ 2-3 ఉన్నాయి, వాటిని మించి ఇంకా చాలా రంగాలు ఉన్నాయి. క్రీడా రంగంలో చాలామంది చాకులు లాంటి వాళ్ళు తయారవుతున్నారు. సో ఇప్పుడు మామూలు స్పోర్ట్స్ ఫీల్డ్లో లేని వాళ్ళ గురించి 2-3 క్వశ్చన్స్ అండి. సో మామూలుగా చాలామంది జిమ్కి వెళ్ళేసి వచ్చి వెంటనే ఈ వే ప్రోటీన్ పౌడర్ కలుపుకుని తాగేస్తారు. ఇస్ దట్ అ గుడ్ థింగ్, మంచిదంటారు అది? ఒకటండి, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ప్రోటీన్ అనేది మ్యాక్సిమం మన డైట్లో ఉంటుందండి. ఓకే, మనం తీసుకునే ఫుడ్లోనే ప్రోటీన్ ఉంటుంది. లెట్స్ సే నాన్ వెజ్ కానీ వెజ్ కానివ్వండి, డెఫినెట్లీ ఉంటుంది. కానీ మనం ఆ ప్రోటీన్ మనకు అవసరమా కాదా అని ఎలా డిసైడ్ చేయాలి అంటే, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంది అనుకోండి, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీకి మనకు వచ్చే మజిల్ క్రాంప్స్ కానీ మజిల్ సోర్నెస్ అంటారు జనరల్గా, మన మజిల్ రికవర్ అవుతుందా లేదా చూసుకోవాలి. లెట్స్ సే నేను ఇవాళ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను, నా దగ్గరకు వచ్చి నన్ను అడిగిన వాళ్ళకి నేను ఇదే చెప్తాను, మీరు జిమ్ స్టార్ట్ చేయండి, ఒక ఫస్ట్ 2 months మీరు ఎక్సర్సైజ్ చేయండి, చేసినప్పుడు హౌ డూ యూ ఫీల్ ద లోడ్ ఆన్ యువర్ బాడీ, మీరు ఎక్సర్సైజ్ చేసిన వెయిట్స్ కానీ కార్డియో కానీ ఆ లోడ్ మన బాడీ మీద ఎలా ఉంది మీరు చెప్పండి. బికాజ్ మీకు ఇనఫ్ రికవరీ ఉందా అంటే నెక్స్ట్ డే యూ షుడ్ ఫీల్ ఎనర్జెటిక్. ఎక్సర్సైజ్ మనం ఎందుకు చేస్తాం, ఎనర్జెటిక్ ఫీల్ కావడానికి చేస్తాం. సో ఆ ఎనర్జీ ఉందా లేదా, లేదు అంటే మీ మసిల్ సరిగా రికవర్ అవ్వట్లే అని అర్థం. అప్పుడు డెఫినెట్లీ మేబీ యూ కెన్ టేక్ 1 scoop ఆఫ్ ప్రోటీన్ పర్ డే అండి, దట్ టు 1 scoop ఓన్లీ, అంతకు మించి. బికాజ్ ఆల్సో మనం ఒక 6 months ప్రోటీన్ తీసుకుంటున్నాం అనుకోండి రెగ్యులర్గా, ఆన్ ఏ సేఫ్ సైడ్ కిడ్నీస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిదంటారు. డెఫినెట్లీ. అంటే ప్రోటీన్ పౌడర్కి న్యాచురల్ ప్రోటీన్కి ఏమిటి పెద్ద తేడా? సో బేసికలీ ప్రోటీన్ పౌడర్లో ఇప్పుడు ప్రోటీన్ అంటే యాక్టిన్ మయోసిన్ అని కాంపోనెంట్స్ ఉంటాయి మజిల్ లోపల. అండ్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమైనో యాసిడ్ నుంచి వస్తుంది. అమైనో యాసిడ్ నుంచి ప్రోటీన్ సింథసిస్ అవుతుంది. సో అదే అమైనో యాసిడ్ని ఎక్కువ కంటెంట్లో పెట్టి ఆ వే ప్రోటీన్లో మనకు ఇస్తారనమాట. దానివల్ల ప్రోటీన్ ఎక్కువ బాడీకి వచ్చినప్పుడు మజిల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, కొంచెం మజిల్ చిన్న టేర్ అవుతుంది, మైక్రో టేర్స్ అంటారు. ఆ మైక్రో టేర్స్ అయ్యి రిపేర్ చేయాలి, దాన్ని అవ్వాలి అంటే అప్పుడు మనకి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటే కాలజన్ అవసరం. ఎస్, ఎక్కువ ప్రోటీన్తో మనం రికవర్ అవ్వచ్చు అలా. సో ప్రోటీన్ అసలు సరే, ప్రోటీన్ పౌడర్ కాకపోతే ఎక్సర్సైజ్ 1 గంట సేపు జిమ్ చేసిన తర్వాత, సమ్ కార్డియో, కొంత వెయిట్స్ అన్నీ చేసిన తర్వాత ఒక యావరేజ్ అడల్ట్ ఏ ఫుడ్ తీసుకుంటే బెస్ట్? చాలామంది గబగబా గేటరేడ్ తాగుతారు,
చాలామంది గబగబా ఫ్రూట్ జ్యూస్ తాగుతారు. ఇది ఇమీడియట్గా షుగర్స్ రిలీజ్ చేస్తుంది. సో వాట్ యూ రికమెండ్ అండి? సో బేసికలీ అండి, లెట్స్ ఏ మార్నింగ్ సెషన్ వర్కౌట్ చేశారనుకోండి. మార్నింగ్ సెషన్ వర్కౌట్ చేసిన తర్వాత సంథింగ్ వెరీ లైట్, అంటే హై ప్రోటీన్ డైట్ ఈస్ వెరీ గుడ్ ఆఫ్టర్ వర్కౌట్. బికాజ్ ఇఫ్ నాట్ ప్రోటీన్ కాకపోతే ప్రోటీన్ ప్లేస్లో ఏం తినాలి అంటే ఇట్ కెన్ బి మన పల్సెస్ కానీ, మన రాగి ఈజ్ వెరీ గుడ్. ఐ మీన్ వెజిటేరియన్ ఆలోచించి చెప్తున్నానండి. రాగి ఈజ్ వెరీ గుడ్ యాజ్ అ ప్రోటీన్. మళ్ళీ సోయా ఈజ్ గుడ్ ప్రోటీన్, పనీర్ ఈజ్ గుడ్ ప్రోటీన్. ఓకే, సో ఇదన్నీ తినొచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎక్కువ ఫైబర్ కూడా తింటే మంచిది. ఫైబర్ అండ్ ఇది ప్రోటీన్ తిని బహుశా కొంత కాంప్లెక్స్ కార్బ్స్ యాడ్ చేసినా కూడా మంచిదే. సే నేను ఐ బీన్ అంటే ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ ఎ లాంగ్ జర్నీ. సో ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఐ విల్ జస్ట్ టేక్ ప్రోటీన్ షేక్. మీరు అన్నట్టుగా ఐ విల్ టేక్ ప్రోటీన్. మీకు అలవాటు కాబట్టి మీరు మానిటర్ చేసుకుంటారు కాబట్టి, అటు నా గట్కి అది సెట్ అయింది కాబట్టి ఐ విల్ టేక్ ఇట్. బట్ అట్లా లేదు అంటే డెఫినెట్లీ కొంచెం బేసిక్ లెవెల్ ఆఫ్ కార్బ్స్ కానీ కొంచెం రాగి అండ్ ఆల్ యూ కెన్ టేక్ అండి, నాట్ అ ప్రాబ్లం. అండ్ లాస్ట్ క్వశ్చన్ డాక్టర్ సుమన్ గారు, పిల్లల్ని చాలామంది స్పోర్ట్స్లో వేస్తారు. ఒకటి ఎక్సర్సైజ్ ఉంటుంది, వాళ్ళు హెల్దీగా ఉంటారని చెప్పి, రెండోది కొంతమందికి సీరియస్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అట్లాంటి పిల్లలకి స్పోర్ట్స్ మ్యాచ్ ఆడి రాగానే చక్కగా ఒక మంచి బర్గరు, ఒక పిజ్జా పెట్టేస్తారు. ఎందుకంటే పిల్లాడు ఆడొచ్చాడు కదా అని ఒక రివార్డ్ సిస్టమ్ అనుకోండి. లేదు అడిగాడు ఇప్పుడే క్యాలరీస్ బర్న్ చేశాడని మంచి ఒక కోను ఒక ఐస్ క్రీమ్ కొనిస్తారు. మీ రికమెండేషన్స్ ఏంటి సార్ ఆన్ దిస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ కిడ్స్కి కూడా అండి, ఫస్ట్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్ ఫుల్లో ఫిట్గా ఉండాలి అని చెప్పి స్పోర్ట్స్లో వేస్తారు చూడండి. ఒకవేళ స్పోర్ట్స్ ఆడుతున్నాడు, మంచి ప్రొఫెషనల్ లెవెల్ ఆడుతున్నాడంటే ఆ స్పోర్ట్స్ ఆడడానికి కూడా హీ షుడ్ బి డూయింగ్ సమ్ ఫిట్నెస్. అంటే ఇప్పుడు కిడ్ కూడా ఫిట్నెస్ చేయాలా అంటే కిడ్కి కొంచెం ఒక ఏజ్ గ్రూప్ మేడం, లైక్ 7, 8 years 9 years వాళ్ళు కూడా ఫిట్నెస్ చేయొచ్చు. అంటే వెయిట్స్ లేపేయడం కాదు, ఫిట్నెస్ అంటేనే వెయిట్స్ లేపేయడం కాదు మేడం. వెయిట్స్ లేపకుండా కూడా యూ కెన్ యాక్టివేట్ మజిల్స్ ఇన్ సర్టన్ ఎక్సర్సైజెస్. ఆ మాత్రం ఎక్సర్సైజ్ కొన్ని చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, కరెక్ట్ కావు. అవి కరెక్ట్ కాకుండా మళ్ళీ ఇంజరీ ప్రోన్ అవుతారు అట్లా. సో కమింగ్ బ్యాక్ టు మీ క్వశ్చన్, కిడ్స్కి కూడా డెఫినెట్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ స్పోర్ట్ మాత్రం బింజ్ ఈటింగ్ చేపియద్దండి, డెఫినెట్లీ నో. అండ్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్దీ ఈటింగ్ గురించి బాగా అవేర్నెస్ తెచ్చి ఎక్కువ ఫైబర్, యూనో ఎక్కువ హోమ్ మేడ్ ప్రోటీన్ కానీ ఎక్కువ డెఫినెట్లీ కిడ్స్లో ప్రోటీన్ పౌడర్స్ మాత్రం నాట్ అలౌడ్, నాట్ రికమెండెడ్ అట్ ఆల్. 17, 18 ఐ డోంట్ సజెస్ట్ అండి జనరల్లీ. నో, ఇది చాలా క్రూషియల్ పాయింట్ అండి. బికాస్ చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లలు కిడ్స్కి యూ షుడ్ గివ్ దెమ్ ఎ ఛాన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, వాళ్ళు స్పోర్ట్ ఆడుతున్నారా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆడిన తర్వాత దే విల్ రియలైజ్ వాళ్ళకి వాళ్ళ బాడీ మీద అవేర్నెస్ రావడానికే టైం పడుతుందండి. వాట్ యూ ఎక్స్పెక్ట్ అంటే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల అబ్బాయికి ఎలా అవేర్నెస్ వస్తుంది? రాదు. వాళ్ళకి దగ్గరుండి చెప్పాలి, నాన్న ఇది మంచిది, ఇది తిను, ఇది మంచిది, ఇది తిను అని చెప్తే. కానీ బింజ్ ఈటింగ్ మాత్రం చెప్పేది మేబీ వన్స్ ఇన్ ఎ మంత్ ఫైన్, బట్ నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద స్పోర్ట్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సెషన్. నో, తప్పకుండా చేయకూడదు. సో ఓవరాల్గా హెల్త్ కాన్షియస్గా ఉండడం అందరికీ అవసరం. 100 గ్రాముల వెయిట్ ఇవాళ ఒక వ్యక్తి భవిష్యత్తుని కంప్లీట్గా మార్చేసిన పరిస్థితి చూసాం. సో వెయిట్ని మెయింటైన్ హేమమాలిని గారు కూడా రెస్పాన్స్ ఇస్తూ అబౌట్ దిస్ చెప్పారు, విన్నారు కదా మీరు. షీ సెడ్ సంథింగ్ లైక్, అంటే తప్పండి అది. నో, ఐ మీన్ ఆమె మాట్లాడింది నార్మల్ ఇండివిజువల్స్ గురించి, బట్ మనం ప్రొఫెషనల్ అథ్లెట్ గురించి మాట్లాడేటప్పుడు అవును అది కాదు ముఖ్యం అక్కడ పాయింట్. దట్ యూనో అక్కడ జరిగినది ఏంటంటే ఉండడం ఇంపార్టెంట్, బట్ ఇక్కడ హెల్దీ కాదు, అంత హెల్దీగా ఉండి ఒక టెక్నికల్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోవడం అన్నది, అది కూడా అంతవరకు వచ్చి అసలు ఫస్టే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పోలీస్ సెలక్షన్స్కి పనికిరారు, 5'6" హైట్ ఉండాలి, 5'5" ఉన్నారంటే అది ఓకే యాక్సెప్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ అవకాశం ఉండి నేను వెళ్ళలేకపోయాననే ఆ బాధ ఖచ్చితంగా వినేష్కుంటుంది. మనం యాజ్ అ కంట్రీ, యాజ్ అ నేషన్, వి స్టిల్ చీర్ ఫర్ హర్, వి స్టాండ్ బై హర్ అండ్ హర్ టీమ్ అండ్ ఆల్ కుడోస్ టు దెమ్. అలాగే ఇవాళ చాలా ఒక కొత్త రంగం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ సుమన్. మీరు తరచూ మా స్టూడియోకి రావాలి. తప్పకుండా. హెల్దీ అందరికీ, ఆరోగ్యం అందరికీ కాబట్టి, వెయిట్ లాస్ అందరికీ అవసరం ఈ కాలంలో, హెల్దీ లివింగ్ అందరికీ కావాలి కాబట్టి, హెల్దీ వెయిట్ లాస్ అండి, హెల్దీ వెయిట్ లాస్. విల్ డూ అ సిరీస్ ఆన్ హెల్దీ వెయిట్ లాస్ విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుమన్. నమస్కారం అండి.